వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించి సీట్లు పెరగనున్నాయి అండ్ తెలంగాణ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా టాప్ కాలేజెస్ అండ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించు సిఎస్సి గ్రూప్ అనేది రావడం జరుగుతుంది. సో అది ఏ విధంగా వస్తుంది, సీట్లు ఎలా పెరిగాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే ఎంసెట్కి సంబంధించిన ఫ్రీ కోచింగ్ 30 days ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి రేపు రాబోయే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ని ముందే గెస్ చేసి గెస్ పేపర్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే. ఫైన్ స్టూడెంట్స్, తెలంగాణలో 2014 ఎప్పుడైతే తెలంగాణ అండ్ ఏపీ బైఫర్కేషన్ జరిగినప్పటి నుంచి ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో ఎంసెట్ రాయొచ్చు. సో వీళ్ళని 2 విధాలుగా కన్సిడర్ చేసేవాళ్ళు. ఒకటి నాన్ లోకల్ కింద తెలంగాణలో 15% ఆఫ్ సీట్స్ ఏపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలాగే ఏపీలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి 15% ఆఫ్ సీట్స్ ఇచ్చేసేవాళ్ళు. ఈ 15%లో నాట్ ఓన్లీ ఏపీ, ఏ రాష్ట్రం నుంచి అయినా సరే రాసే ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ 15%లో వస్తారు. వీళ్ళకి ఇది రిజర్వ్డ్ కోటా అనమాట. అంటే మహారాష్ట్ర కానీ కర్ణాటక ఏ రాష్ట్రమైనా కూడా. అయితే ఏపీ వాళ్ళకి మాత్రం ఒక స్పెషల్ పర్మిషన్ ఉండేది. ఏంటంటే రిమైనింగ్ 85% ఆఫ్ సీట్స్లో ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళు కాంపీట్ చేయొచ్చు ఏపీ వాళ్ళు. అంటే ఏపీ వాళ్ళకి తెలంగాణ స్టూడెంట్స్ కన్నా మంచి ర్యాంక్ వస్తే 85% ఆఫ్ కోటాలో సీట్స్లో వాళ్ళకి ఖచ్చితంగా సీట్ అయితే వచ్చేది. ఇది 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారము ఏపీ వాళ్ళకి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ అనమాట. అయితే ఇది 2024లో ఎక్స్పైరీ అయిపోయింది 10 yearsకి. అయితే 2024లో మాత్రం దాన్ని కంటిన్యూ చేశారు. ఎందుకంటే 2024 జూన్ వరకు ఈ యాక్ట్ అనేది, ఈ స్పెషల్ పర్మిషన్ అనేది ఉండేది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళకి మాత్రము లాస్ట్ ఇయర్ పర్మిషన్ అదే యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. కానీ 2025కి వచ్చేసరికి 1 year దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే నోటిఫికేషన్లో ఏపీ స్టూడెంట్స్కి ఈ స్పెషల్ పర్మిషన్ అనేది ఉండదు. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఏపీ స్టూడెంట్స్ లైక్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ లాగా ఓన్లీ 15% ఆఫ్ తెలంగాణ స్టేట్లో ఉన్న సీట్స్కి వాళ్ళు కాంపీట్ చేయొచ్చు. అంటే మీకు తెలంగాణలో 15% ఆఫ్ సీట్స్ అంటే మొత్తం 1,20,000 సీట్స్ ఉంటాయి. ఇంచుమించు 16,000 సీట్స్కి మాత్రమే వీళ్ళు పరిమితం అవుతారు. మిగతా ఈ 1,04,000 సీట్లకి వీళ్ళు కాంపీట్ చేయడానికి ఉండదు. ఈ 16,000లో వీళ్ళతో పాటు ఈ ఏపీతో పాటు మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా రాస్తే వాళ్ళందరూ కూడా ఈ కాంపిటీషన్లోకి వస్తారనమాట. ఇదే కారణం చేత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నోటిఫికేషన్ని డిలే చేయడం జరుగుతోంది. దీనికి కావాల్సిన పర్మిషన్ గవర్నర్ దగ్గర నుంచి రావాలి అనమాట. సో ఒక జీవోని మార్చాలంటే గవర్నర్ ఇవ్వాలి. సో వన్స్ గవర్నర్ ఆ జీవో ఇచ్చిన తర్వాత తెలంగాణ ఈఏపీ సెట్ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. ఇప్పటిదాకా మీరు చూసింది ఏంటంటే తెలంగాణ ఈఏపీ సెట్ డేట్స్, ఏపీ ఈఏపీ సెట్ డేట్స్. ఒరిజినల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. 12కే రిలీజ్ అవ్వాల్సింది, ఇప్పటిదాకా రిలీజ్ అయితే అవ్వలేదు. సో ఎప్పుడైతే ఈ ఏపీకి సంబంధించి 85% ఆఫ్ సీట్స్లో స్టూడెంట్స్ కాంపిటీషన్ ఇవ్వలేదో ఆటోమేటిక్గా మొత్తం ఏపీ నుంచి 50,000 స్టూడెంట్స్ ప్రతి ఇయర్ తెలంగాణ ఎంసెట్ రాస్తారు. దీంట్లో 16,000 మంది నాన్ లోకల్ కింద ఆల్రెడీ వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి 16,000 మంది చేరిపోతారు. ఈ 34,000 మంది 1,04,000 మందితో కాంపిటీషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 34,000 మంది కూడా ఈ 1,04,000లో ఎక్కడో ఒక చోట అకామిడేట్ అవుతారు. ఇప్పుడు ఈ 34,000 మందికి ఛాన్స్ లేదు. ఈ 34,000 ఛాన్స్ లేదు కాబట్టి 34,000 మంది తెలంగాణ స్టూడెంట్స్కి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది అవైలబిలిటీ వస్తుంది. దీంతో పాటు 2024లో తెలంగాణలో సంబంధించిన చాలా కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఏఐసిటికి సీట్లు పెంచడం కోసం అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అలా 3,000 సీట్లను పెంచడం జరిగింది. అయితే అప్పుడున్న ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడే కొత్తగా సీఎంగా అవ్వటము, సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేశారంటే పర్మిషన్ ఈ 3,000 సీట్లకి ఇవ్వలేదన్నమాట. ఈ ఇయర్ మాత్రం ఆ పర్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఇయర్ 34,000 సీట్లు ప్లస్ ఈ 3,000 సీట్లు మొత్తం కలిపి 37,000 సీట్లు తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే సంబంధంగా ఉంటుందన్నమాట. కాబట్టి కాంపిటీషన్ అనేది ఉండదు. స్టూడెంట్స్ కొంచెం బాగా చదివి కొంచెం మంచి ర్యాంకు అప్ టు 60,000-70,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి సిఎస్సికి సీట్ అనేది, సిఎస్సి అఫిలియేటెడ్ కోర్సెస్ సీట్లు అనేది రావటం అనేది ఈజీగా జరుగుతుంది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో యాజ్ వెల్ యాజ్ ఏపీ రాష్ట్రంలో కూడా సీట్లు అనేది పెరగడం జరిగింది తప్పితే కొత్తగా సీట్లు అనేది రాలేదు. సో ఎప్పుడైతే కాంపిటీషన్ తగ్గిందో ఆటోమేటిక్గా ఆ లోకల్గా ఉన్న స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా సీట్లు అనేది పెరగడం జరుగుతుంది. సో ఈ రకంగా మన వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అయితే ఉంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.